ఈరోజు మీ అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పబోతున్నాను. మీరు చివరి వరకు వీడియోని చూడండి. అయితే మనం పిల్లల పెంపకం విషయంలో సరిగ్గా పెంచుతున్నామా లేదా అనే అనుమానం మీకు ఎప్పుడైనా వచ్చిందా? అలా వస్తే ఈ వీడియో మీకు సమాధానం కాబోతుంది. జపాన్‌లో ఉన్నటువంటి పిల్లల యొక్క అసాధారణ ఏకాగ్రత వెనుక ఉన్న రహస్యం ఏమిటో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. ఇది నేను చెబుతున్న విషయం కాదు. అక్కడ జపాన్‌లో ఉన్నటువంటి ప్రముఖ యూనివర్సిటీలు పరిశోధన చేసి చెప్పినటువంటి విషయాలు మీకు తెలపబోతున్నాను. ఇక్కడ జపాన్‌లో ఉన్నటువంటి 5 ఏళ్ల పిల్లలు ఒకే పని మీదంట 45 నిమిషాలు ఏకాగ్రత నిలపగలుగుతున్నారంట. ఇది నిజంగా షాకింగ్. ఇది మన పిల్లల్ని ఒక్కసారి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఒక పని మీద ఎప్పుడూ కూడా కాన్సంట్రేటెడ్‌గా ఉండలేరు. కుదురుగా ఉండలేరు. ఒక పని అసంపూర్తిగా ఉంటుండగానే ఇంకో పనికి వెళ్ళిపోతుంటారనమాట. ఇక్కడ జపాన్‌లో కాకుండా మిగిలిన ఇతర ప్రాంతాలలో ఉండేటువంటి పిల్లలంట 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోబెట్టడమే కష్టంగా ఉందంట. ఇది ఇండియాలో ఎంతుందో మరి మీ లెక్కకే వదిలేస్తున్నాను. ఈ అద్భుతమైన మెదడు వికాసానికి కారణం వారి మొదటి 5 ఏళ్ల పెంపకమే. అంటే జపాన్ వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారనేది ఆహ్, ఇక్కడ ఇక్కడ మనం గమనించవలసిన విషయం. అది మనం తెలుసుకోవాల్సిన విషయం గూడా. ఇదేదో ఊరికే చెప్తున్న మాట కాదు. 2024లో టోక్యో మెడికల్ యూనివర్సిటీ చేసిన ఒక అధ్యయనం ఓ ఆశ్చర్యకరమైన విషయాన్ని బయటపెట్టింది. వాళ్ళు చెప్పిన 6 నిర్దిష్ట పద్ధతులతో పెరిగిన పిల్లలు 7 ఏళ్ల వయసొచ్చేసరికి వేరే దేశాల పిల్లలతో పోలిస్తే ఏకంగా 40% ఎక్కువ ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, ఇంకా సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను చూపించారట. అయితే ఆశ్చర్యమేంటంటే ఈ అద్భుతమైన ఫలితాలు ఫ్లాష్ కార్డులు, లెర్నింగ్ యాప్లు లేదా ఖరీదైన బ్రెయిన్ ట్రైనింగ్ ప్రోగ్రాంల వల్ల రాలేదు. నిజానికి జపనీస్ తల్లిదండ్రులు చాలా సింపుల్, రోజువారీ అలవాట్ల మీద దృష్టి పెడతారు. వీటికి పైసా ఖర్చుకూడా ఉండదు. సరే, మరి ఆ సీక్రెట్స్ ఏంటో చూసేద్దామా? మొదటి 2 అంశాలు మెదడు అభివృద్ధికి 2 బలమైన పునాదులలాంటివి. 1 విశ్రాంతి, 2 ప్రకృతి. ముందుగా నిద్ర. ఇక్కడే మనకు పెద్ద తేడా కనిపిస్తుంది. జపాన్లో 1 నుండి 5 ఏళ్ల పిల్లలు రాత్రికి సాధారణంగా 11 నుంచి 12 గంటలు నిద్రపోతారు. కానీ చాలా ఇతర దేశాల్లో ఇది కేవలం 9 గంటల దగ్గరే ఆగిపోతోంది. జపానీస్ తల్లిదండ్రులకు నిద్ర చాలా పవిత్రమైనది. ప్లేడేట్స్ అయినా, కుటుంబ వేడుకలైనా ఏవీ కూడా పిల్లల నిద్రవేళను మార్చలేవు. సైన్స్ ఏం చెప్తుందంటే నిద్ర అనేది పిల్లల మెదడు తాను నేర్చుకున్న విషయాలను ఒక పద్ధతిలో పెట్టుకుని భద్రపరుచుకునే సమయం. గాఢ నిద్రలో ఉన్నప్పుడే మెదడులోని కనెక్షన్లు బలపడతాయి. పగటి అనుభవాలు దీర్ఘకాల జ్ఞాపకాలుగా మారతాయి. నిద్ర సరిగ్గా లేకపోతే ఈ ప్రక్రియ మొత్తం దెబ్బతింటుంది. అందుకే నిద్ర ఒక ఆప్షన్ కాదు, అది పునాది. ఇక రెండవ అలవాటు ప్రకృతి. జపనీస్ పిల్లలు వాతావరణం ఎలా ఉన్నా, వానైనా, చలైనా ప్రతిరోజూ కనీసం 1 గంట బయట గడుపుతారు. ఇది కేవలం పార్కులకు మాత్రమే పరిమితం కాదు. చెట్లు, మట్టి ఉన్న ఏ ప్రదేశంలోనైనా వాళ్ళు స్వేచ్ఛగా అన్వేషిస్తారు. ఇది ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనే మెదడు భాగానికి చాలా మంచిది. అదేంటంటే ఏకాగ్రతకు, ఆత్మనియంత్రణకు మన బ్రెయిన్లో ఒక సీఈఓ లాంటిదన్నమాట. ఇక మనం చాలా ముఖ్యమైన టాపిక్కి వస్తున్నాం. నిజమైన ప్రపంచానికి, వర్చువల్ ప్రపంచానికి మధ్య ఉన్న తేడా. ఈ రోజుల్లో ఇదొక పెద్ద సవాలే గదా. ఈ వ్యత్యాసం చూస్తే నిజంగా షాకవుతారు. జపాన్లో 3 నుంచి 6 ఏళ్ల పిల్లలు రోజుకు కేవలం 30 నిమిషాలు మాత్రమే స్క్రీన్ చూస్తారు. అదే అమెరికా లాంటి దేశాల్లో ఇది రోజుకు సగటున 4 నుంచి 6 గంటలు. ఎంఆర్ఐ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే చిన్న వయసులో మరీ ఎక్కువ స్క్రీన్ టైం వల్ల మెదడు నిర్మాణంలోనే మార్పులొస్తాయట. మరి స్క్రీన్లు కాకపోతే వాళ్లకు ఆల్టర్నేటివ్ ఏంటి? సమాధానం చాలా సింపుల్, చాలా సహజమైనది. నీళ్లు, ఇసుక, బురద, బంకమన్ను, చపాతీ పిండి ఇలాంటి వాటితో ఆడుకోవడం. ఈ చేతులతో చేసే పనులు మెదడుకు గొప్ప అనుభవాన్నందిస్తాయి. దీన్నే సైంటిస్టులు ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ అంటారు. అంటే ఏంటంటే పిల్లలు తమ చేతులతో వస్తువులను అన్వేషించినప్పుడు వాళ్ల బ్రెయిన్లోని సెన్సరీ, మోటార్, ప్రాబ్లమ్ సాల్వింగ్ లాంటి చాలా భాగాలు ఒకేసారి యాక్టివేట్ అవుతాయన్నమాట. స్క్రీన్లు, ఎలక్ట్రానిక్ బొమ్మలు ఎప్పటికీ ఇవ్వలేని ఒక గొప్ప అనుభవం ఇది. ఇప్పుడు మానవ సంబంధాల గురించి మాట్లాడుకుందాం. టెక్నాలజీ కాదు, మనుషుల మధ్య ఉండే కనెక్షనే మెదడు ఎదుగుదలకు అసలైన ఇంధనం. 5 ఏళ్లలోపు ఒక పిల్లాడు ఎంత ఎక్కువగా సంభాషణ వింటే
అది వారి మెదడు ఎదుగుదలను అంత బలంగా ప్రభావితం చేస్తుందట. అయితే ఇక్కడో ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. టీవీలోనో వీడియోలోనో మాటలు వినడం కాదు, అది లెక్కలోకి రాదు. నిజమైన సంభాషణ జరగాలి. అంటే మాటలు ఇటునుంచి అటు, అటునుంచి ఇటు వెళ్ళాలి. చాలామంది చేసే తప్పు ఇదే. పిల్లల పక్కనే ఉంటారు, కాని చేతిలో ఫోనుంటుంది. దాన్ని ప్రెజెన్స్ అనరు. మానసికంగా హాజరవడమంటే ఆ ఫోన్ పక్కన పడేసి వాళ్ల కళ్లల్లోకి చూస్తూ వాళ్ళు చెప్పేది పూర్తిగా వినడం, ఆ క్షణంలో వాళ్ల ప్రపంచంలోకి వెళ్లడం. అభివృద్ధి చెందుతున్న మెదడుకు ఎంతకంటే శక్తివంతమైన టానిక్ మరొకటి లేదు. సరే, ఇప్పటిదాకా మనం కొన్ని అలవాట్లు చూశాం. కాని వీటన్నిటి వెనక ఉన్న అసలైన సూత్రం ఏంటి? అసలు వాళ్ళ ఆలోచనా విధానమేంటి? ఇదే వాళ్ల ఫిలాసఫీ. మొదటి 5 ఏళ్లు పునాది వేయడానికే కాని చదువుల ఒత్తిడి నింపడానికి కాదు. అందుకే జపనీస్ తల్లిదండ్రులు సాధారణంగా ఫ్లాష్ కార్డులు ముందుగానే చదివించడం లాంటివి చెయ్యరు. బదులుగా నిద్ర, ప్రకృతి, ఆట ఇంకా బలమైన మానవ సంబంధాలపై దృష్టి పెడతారు. విచిత్రమేంటంటే, ఇలా పునాది బలంగా వేయడం వల్లే వాళ్లు తర్వాత చదువుల్లో ఇంకా బాగా రాణిస్తారు. తమ చిన్నతనాన్ని ఆడుతూ, అన్వేషిస్తూ గడిపిన పిల్లలు త్వరగా అక్షరాలు నేర్చుకున్నవాళ్లకంటే తర్వాత అకెడమిక్స్లో మెరుగ్గా రాణిస్తారని పరిశోధనలు కూడా చెప్తున్నాయి. సో ఒక్కసారి మనం చెప్పుకున్న ఆ 6 కీలక అలవాట్లను మళ్లీ చూద్దాం. నిద్రకు అగ్రప్రాధాన్యత ఇవ్వడం, రోజూ ప్రకృతిలో సమయం గడపడం, స్క్రీన్ వాడకాన్ని పరిమితం చేయడం, ఇంద్రియ అనుభవాలను అందించడం, నిజమైన సంభాషణలో పాల్గొనడం, అన్నింటికంటే ముఖ్యంగా విద్యా విషయాలకన్నా పునాదికే ప్రాధాన్యత ఇవ్వడం. ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక్క ప్రశ్న. మనమిప్పుడు చెప్పుకున్న ఈ 6 పద్ధతుల్లో ఏది పాటించడం అత్యంత కష్టంగా అనిపించవచ్చో? ఆ సమాధానంలోనే బహుశా మన ప్రయాణానికి మొదటి అడుగు దాగి ఉందేమో. మీరు ఇక్కడ గమనించినట్టయితే మొదటి నుంచి 6 నియమాల వరకు ఏ ఒక్క నియమం కూడా మన పిల్లలకి అనుకూలంగా మనం ఏదీ చేయట్లేదు. మన యొక్క ఆలోచన తీరు మార్చుకోవాలి. మనందరం కూడా మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా బతుకుతున్నాం. వాళ్ళ కోసం మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. వాళ్ళ యొక్క సంపూర్ణ అభివృద్ధి కోసం మనం పాటుపడాలి. అయితే ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోకి మీరు నచ్చినట్టయితే మీకు లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ విషయం చాలా ఇంపార్టెంట్. పిల్లల పెంపకం గురించి మన తోటి స్నేహితులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.